వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. అత్యేక పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదు. ఉద్యమకారులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ. తెలంగాణ గరీబుల రాష్ట్రం కాదు, 100% ధనిక రాష్ట్రమేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి. పాత బస్తీలో మహాభిషేకంతో అట్టహాసంగా ప్రారంభమైన బోనాలు. పాల్గొన్న హంపి పీఠాధిపతి శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి. ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గాను అత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 1975 జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యయిక పరిస్థితి విధించి నేటికి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి ఉద్యమకారులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం దేశంలో అత్యయిక పరిస్థితి విధించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎంతో మంది పోరాడి హింసను ఎదుర్కొన్నారు. వారందరికీ నేను సెల్యూట్ చేస్తున్నానన్నారు. దేశం వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. जब देश में आपातकाल लगाया गया तब उसका विरोध सिर्फ राजनीतिक दायरे तक सीमित नहीं रहा था, राजनेताओं तक सीमित नहीं रहा था, जेल के सलाखों तक आंदोलन सिमट नहीं गया था। जन जन के दिल में एक आक्रोश था, खोए हुए लोकतंत्र की एक तड़प थी। दिन रात जब समय पर खाना खाते हैं तब भूख क्या होती है इसका पता नहीं होता है, वैसे ही सामान्य जीवन में लोकतंत्र के अधिकारों की क्या मजा है वो तो तब पता चलता है जब कोई लोकतांत्रिक अधिकारों को छीन लेता है। आपातकाल में देश के हर नागरिक को लगने लगा था कि उसका कुछ छीन लिया गया है, जिसका उसने जीवन में कभी उपयोग नहीं किया था वो भी अगर छीन गया है तो उसका एक दर्द उसके दिल में था। और ये इसलिए नहीं था कि भारत के संविधान ने कुछ व्यवस्थाएं की हैं जिसके कारण लोकतंत्र पनपा है। समाज व्यवस्था को चलाने के लिए संविधान की भी जरूरत होती है, कायदे कानून नियमों की भी आवश्यकता होती है, अधिकार और कर्तव्य की भी बात होती है। लेकिन भारत गर्व के साथ कह सकता है कि हमारे लिए कानून नियमों से परे लोकतंत्र हमारे संस्कार है, लोकतंत्र हमारी संस्कृति है, लोकतंत्र हमारी विरासत है। और उस विरासत को लेकर के हम पले बड़े लोग हैं और इसलिए उसकी कमी देशवासी महसूस करते हैं और आपातकाल में हमने अनुभव किया था। और इसीलिए देश अपने लिए नहीं, एक पूरा चुनाव अपने हित के लिए नहीं, लोकतंत्र की रक्षा के लिए आहूत कर चुका था। शायद दुनिया के किसी देश में वहां के जन जन ने लोकतंत्र के लिए अपने बाकी हकों की, अधिकारों की, आवश्यकताओं की परवाह न करते हुए सिर्फ लोकतंत्र के लिए मतदान किया हो तो ऐसा एक चुनाव इस देश ने 77 में देखा था। తెలంగాణ గరీబుల రాష్ట్రం కాదు, 100% ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మొక్కలు నాటి 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ అడవులను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కథానాయకులు కావాలని సూచించారు. ప్రజల నుంచి సహకారం కోరుతున్నానని తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని సీఎం వివరించారు. ఇది ముఖ్యంగా మా సర్పంచులు, మా మండలాధ్యక్షులు, మా జడ్పీటీసీలు మొత్తం నాయకులు అంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. మనం రోజు ఇల్లు ఉడుచుకుంటాం కదండి, సింపుల్ మాట. పొద్దున్న లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. ఒక ఏళ్ళ దెబ్బన మనకు ఏదైనా తలకాయ నొప్పి వచ్చింది లేదా బద్ధకం చేసింది, చేతనైతే పక్కింటి వచ్చి ఉడతాడా మన ఇల్లు? పొద్దున చేత కాకపోతే మధ్యాహ్నం అయినా సరే మనమే ఊడ్చుకోవాలి, కానీ పక్కింటి వచ్చి ఉడబడు కదా. కాబట్టి డెఫినెట్గా మనం బాగుపడాలంటే మనకు అమెరికా వాడో, మహారాష్ట్ర వాడో, కర్ణాటక వాడో, ఇంకెవడో వచ్చి సాయం చెయ్యరు. మనకు మనం మేల్కుంటేనే, మనకు మనం జాగృత పడితేనే ఇది సాధ్యమైతే తప్ప వేరే దీనికి మార్గమే లేదు.
దానికి కొద్దిగా మొండి పట్టు పట్టాలి అంతే. మరి నరసాపురం అడిగి తిరిగి వాపసు వస్తుందా రాదా? అంతే కదా, పక్క మాటనేనా? గ్యారంటీగా అది రావాలంటే అందరికన్నా ముందు నేను మా అటవీ శాఖ కన్జర్వేటర్, చీఫ్ కన్జర్వేటర్ గారు శోభ గారిని అభినందిస్తూ ఉన్నా, వారి సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉన్నా. కష్టం చేస్తున్నారు పాపం వాళ్ళు. ఒక్క శోభ గారు చేస్తే కాదు పని వరస. ఇది అడిగోలేదు అనుకుంటే అడిగోలేదు కాదు, అడిగోలేదు అని అనుకుంటేనే ఆయన మన బతుకు అడిగి అయిపోయింది ఇప్పుడు. అంతే కదా, అడిగోళ్ళ పని కాదు, చేసేవాళ్ళు అడవి డిపార్ట్మెంట్ అయినా ప్రజల పని మన పని, అది మన కోసం జరిగే పని. ఈ సోయి మనకు వచ్చినాడు మనని ఇవ్వడు, ఏం చేయలేడు. 100% డబ్బులు తెద్దాం, డబ్బులు ఇష్యూ కాదు ఇక్కడ, డబ్బుల సమస్య కానే కాదు. కొంచెం ధైర్యం చేసి కొద్ది గట్టిగా 4 అడుగులు ముందుకెత్తే 1000 కోట్లు వస్తాయి. మనకు తెలంగాణ రాష్ట్రం కూడా దేవుని దయ వల్ల మనం గరీబులం కాదు, మంచి రాష్ట్రం. మనం సౌండ్ ఎకానమీ ఉంది అద్భుతంగా. జీతాలకు లేక కరోనా గడబడుకు 3 నెలలు జీతాలు ఇవ్వలే, సగం జీతాలు ఇచ్చినాం. కొద్దిగా ఒక నెల రోజులు వెసులుబాటు వస్తే మళ్ళీ పికప్ అయిపోయినాం. రేపటికి కూడా చాలా దృఢంగా పికప్ అయిపోతాం, అందులో డౌట్ లేదు. కాబట్టి డబ్బులు లేవంటే డబ్బుల్ని, మనుషులు ఉన్నాం, మంచి అధికారులు ఉన్నారు, మంచి డిపార్ట్మెంట్ ఉంది, మరి ఇంకేం తక్కువ ఉన్నట్టు? మన పనే తక్కువ ఉన్నట్టు లెక్క. దయచేసి ఈ నర్సాపూర్ కానీ, పాత మెదక్ జిల్లా కానీ, లేదు నా ఉపన్యాసం టీవీలో వినేటువంటి మన తెలంగాణ గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, మా జడ్పీ చైర్మన్లు అందరికీ కూడా నేను 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా. తెలంగాణ డెఫినెట్గా ధనిక రాష్ట్రమే, దానిలో డౌట్ లేదు. ఎవడో సన్నాసి తలమాసం ఏదో మాట్లాడుతుంది, లెక్క కాదు. నేను చెప్తున్న అధికారికంగా 100% అద్భుతమైనటువంటి రాష్ట్రం మనది. అక్టోబర్లో అవుకు టన్నెల్ 2 ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభించనున్న 6 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అవుకు టన్నెల్ 2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వెలుగొండ టన్నెల్ 1లో ఇంకా 700 మీటర్లు తవ్వాల్సి ఉందని చెప్పారు. వచ్చే అక్టోబర్ నాటికి టన్నెల్ 1 ద్వారా నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. నెల్లూరులోని సంగం ప్రాజెక్టు ద్వారా అక్టోబర్ నాటికి సాగునీటిని విడుదల చేయాలని జగన్ తెలిపారు. వంశాధార నాగావళి లింక్ ద్వారా డిసెంబర్లో నీటి విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. వర్షపు నీరు వచ్చే సమయంలోనూ చేసుకోదగ్గ పనులను చేసుకోవాలని సూచించారు. నవంబర్లో ఎట్టి పరిస్థితుల్లో గేట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 6వ విడత హరితహారంలో భాగంగా హోంమంత్రి మహమూద్ అలీ గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హరితహారంలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్, స్థానిక కార్పొరేటర్ ముఖేష్ సింగ్, పలువురు ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కను నాటి దానిని సంరక్షించాలని కోరారు. గోషామహల్లో పోలీసులు ఇలాంటి గ్రీనరీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. ఈ రోజు అంటే చాలా ఇంపార్టెంటే ఉంది. హరితహారం ప్రోగ్రాం మొత్తం ఆనబుల్ సింగ్ గారు స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఫారెస్ట్ ఏరియాలో హరితహారం ప్రోగ్రాం చేస్తున్నారు. మొత్తం ఇండియాలో అంటే మన స్టేట్ నంబర్ 1 స్టేట్ ఉంది. ఎవ్రీ ఇయర్ తెలంగాణ తర్వాత మా ఆనబుల్ సింగ్ గారు గ్రీనరీ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈరోజు పోలీస్ ద్వారా గోషామల్ గ్రౌండ్లో అంటే ప్రోగ్రామ్ చేస్తున్నారు. మా డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు, మా కమిషనర్ గారు అంజనీ కుమార్ గారు, అదర్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. తప్పకుండా ఈ హరితహారం ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే మాకు ఎంత గ్రీనరీ అంటే అంత బాగా అవుతుంది, అంత హెల్త్ మంచిగా అవుతుంది. గ్రీనరీ తక్కువ అయింది ఇప్పుడు డే బై డే. మా ట్రీస్ అంటే ఇప్పుడు పెడుతున్నారు. మా ఆనబుల్ సింగ్ గారు తెలంగాణ తర్వాత 2015-16లో అంటే నియర్లీ 15 crores ఎక్కువ చేశారు. తర్వాత డే బై డే ఇంక్రీజ్ అయ్యింది. లాస్ట్ ఇయర్కి 30 crores అయింది. ఈ రోజుకి అంటే 30 crores ఎక్కువ ముక్కలు పెడుతున్నారు. మొత్తం డిస్ట్రిక్ట్స్లో అంటే అందరూ విలేజ్లో గ్రామ పంచాయత్లో ఇండియాలో ఒకటి స్టేట్ ఉంది మన స్టేట్. 12,751 గ్రామ పంచాయతీ ఉంది. మా ఆనబుల్ సింగ్ గారు ఆల్ గ్రామ పంచాయతీలో అంటే ఏం చేశారు, ఒక ట్రాక్టర్ ఇచ్చారు, ట్రాలీ ఇచ్చారు, ఒక ట్యాంకర్ ఇచ్చారు. ఎందుకంటే విలేజ్ ఎవ్రీ టైం సాఫ్ చేయాలి.
మొత్తం చెత్త ఉంటే పక్కగా దూరం పెట్టాలి. మొత్తం గ్రీనరీ ఎక్కడెక్కడ ముక్కలు పెడుతున్నారు, ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి. బాగా ప్రోగ్రామ్ ఉంది. చాలా ఈ టైంలో చాలా బాగా సక్సెస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చాలా బాగా సక్సెస్ అయింది. ఇండియాలో అయితే మా ఆరోగ్య సీఎం గారు గ్రీనరీ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. గ్రీనరీ వస్తే అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా 100% మా ఇంటిలో ఉంటే ముక్కలు పెట్టాలి. సిటీలో అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది సిటీలో, ఎందుకంటే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. మా సిటీ పాపులేషన్ 1 crore ఎక్కువ అయింది. చెట్లు డెవలప్ ఇంత ముందు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మా సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 100% మా ఎస్టేట్ చాలా బాగా పెరుగుతుంది. మా దగ్గర మా ఆరోగ్య సీఎం గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మన ఏరియా 50 lakhs ఎకర్కి వెట్ల్యాండ్ అయింది. లాస్ట్ ఇయర్కి దిస్ ఇయర్ అంటే చాలా బాగా క్రాప్ వచ్చింది. ప్యాడీ అంటే డబల్కి త్రిబల్ దగ్గర వచ్చింది. తప్పకుండా ఈ టైంలో మా సీఎం గారు టార్గెట్ ఇచ్చిన 30 కోట్ల టార్గెట్ చేసిన తప్పకుండా 100% ఆల్ డిపార్ట్మెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాను. మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 2 గంటలు ఆసుపత్రిలోనే అచ్చెన్నాయుడుని ప్రశ్నించారు. అంతకుముందు ఏసీబీ అధికారులు జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ను కలిశారు. అచ్చెన్నను కస్టడీలోకి తీసుకుంటున్నామని వివరించారు. డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. కాగా ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నను ఆసుపత్రిలోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయన ప్రస్తుతం పడకపై ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ప్రశ్నించాలని న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరగాలని సూచించారు. పాత బస్తీలో బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మహాభిషేకంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి దేవాలయానికి హంపి పీఠాధిపతి శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా స్వామి కరములచే ధ్వజారోహణ, నవహారతులతో బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. సప్త మాతృలకు సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా బ్యాండ్ మేళాలు, శివసత్తుల నడుమ ఊరేగింపుగా గోల్కొండలోని శ్రీ జగదాంబ దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి మందిరం నుంచి ఉమ్మిడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున బంగారు బోనాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల అనుసారంగానే మరియు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజేషన్ మరియు మాస్కులు ధరించుకుంటూ అమ్మవారికి సప్త మాతృకలకు సప్త బోనాల సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబ దేవాలయం యొక్క అమ్మవారికి బోనాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి మందిరం నుంచి ఈ యొక్క సప్త మాతృకల సప్త బోనా బంగారాన్ని అందరం కూడా యావత్ కమిటీ మెంబర్ సభ్యులం అందరం కూడా కలిసి చేసేసి ఈ యొక్క బోనాన్ని తీసుకొని వెళ్తున్నవి. అక్కడికి కాబట్టి పరిమిత సంఖ్యల లోపలనే ఓన్లీ బోనం ఎత్తుకున్న నిషా క్రాంతి గారు మరియు నేను మరియు నాతో పాటు మా కుటుంబ సభ్యులు మాత్రమే గోల్కొండ జగదాంబ అమ్మవారి దేవాలయానికి విచ్చేసాము. ఈ యొక్క ఉన్న సమావేశ
ప్రభుత్వ ఆదేశాల అనుసారము, ఎందుకంటే చాలా మంది విచ్చేయడం ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పరిమిత సంఖ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఉప్పూడ మాంకాళి మాతేశ్వరం మందిరం నుంచి బయలుదేరినాం కాబట్టి దేవాలయ కమిటీ సభ్యులు మరియు ఉమ్మిడి దేవాలయ కమిటీ సభ్యులు ఇక్కడి ప్రజానికం అందరూ కూడా ఆ యొక్క బోనానికి స్వాగతం పలుకుతూ శాఖలు సమర్పించడానికి విచ్చేసి ఉన్నారు. ఇక్కడ నుండి మేము కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత గోల్కొండ జగదాంబ దేవాలయ అమ్మవారికి నిషా క్రాంతి గారు మరియు ఓడి బియ్యం తీసుకొని నేను మాత్రమే పరిమిత సంఖ్యలో ఒక ముగ్గురం మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా మీరందరూ కూడా సహకరించవలసిందిగా ప్రతి ఒక్క భక్తులకు కూడా కోరుతున్నాం. ప్రభుత్వం కూడా మరియు పోలీస్ అధికారులు కూడా మా అందరికీ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా మీరు కూడా మనల్ని గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు కూడా సహకరించవలసిందిగా మరొకసారి అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణం 9వ వార్డులోని పార్కులో మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీఆర్ భాస్కరన్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. సూర్యాపేట పట్టణంలోని ఈ పార్కుతో ప్రారంభించి జిల్లా అంతటా కూడా సూర్యాపేట జిల్లాలో 83 లక్షల మొక్కల్ని ఈ సీజన్లో నాటడానికి టార్గెట్ చేసుకొని ప్రణాళిక చేసుకోవడం జరిగింది. చెట్ల యొక్క ప్రాధాన్యత, అడవులు పెంచాల్సిన అవసరం, దాని ప్రాధాన్యత ఏందో మనకి ఇవాళ అర్థమైంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పర్యావరణ సమస్య అనే విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో దీని ప్రాధాన్యతను గుర్తించి మొదటగా ప్రభుత్వం దీని ఒక ఉద్యమంలాగా చేయాలని చెప్పి గుర్తించి దాని ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేట్టు చేయడం, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం మొదలుపెట్టింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 240 కోట్ల మొక్కల పెంచే కార్యక్రమాన్ని టార్గెట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం 6 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసినాం. ఈ 6 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా మార్పులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ విజయవాడ రహదారి పైన ప్రత్యేక దృష్టి పెట్టి వారి స్వయంగా వచ్చి మొక్క నాటి దాని ప్రాధాన్యతను ఈ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా గుర్తించినట్టు చేసినారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ, బురుగుపల్లి గ్రామాల్లో 6వ విడత హరితహారం కార్యక్రమం సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడంలోనే వాటి పెరుగుదల ఆధారపడి ఉంటుందని, మొక్కల పెరుగుదలను అందరూ గమనించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలను చిన్న పిల్లలా చూసుకుంటేనే అవి పెరుగుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ గడముత్యం రెడ్డి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, రిమ్మనగూడ, బురుగుపల్లి గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో జేడీ రామారావు, ఎంపీపీ గిరిధర్ రెడ్డి, ఎంపీడీఓ రాములు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాములు, గ్రామ సర్పంచ్ మమత, మాజీ ఎంపీటీసీ రాజు, ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్, ఎక్సైజ్ ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్ డివిజన్లోని పారిశుద్ధ కార్మికులు కరోనా వ్యాధి బారిన పడ్డారు. వీరంతా 0.1 ప్రథమ దశలో ఉన్నారు. వీరికి మల్లాపూర్ డివిజన్ వార్డు కమిటీ సభ్యులు తిగుల శ్రీనివాస్ గౌడ్ నిత్యావసర సరుకులు అందజేసి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువజన సెక్రటరీ మేడి శివారెడ్డి, నాగారం చంద్రశేఖర్, జీహెచ్ఎంసీ సిబ్బంది జవాన్ ముఖేష్, ఎస్ఎఫ్ఐ నరేష్, టీఆర్ఎస్వి నాయకులు కుమరయ్య పాల్గొన్నారు.
చేసుకున్నారు. నేను గొడవ చేసి 2 గంటలు ఆపిన తర్వాత మన కాడికి సపరేట్ చేస్తే చేపించుకున్నాళ్ళకి మాత్రం గంట తప్ప ఎవరికి లేవు, మనకి లేవు. ఏం లేదు నీళ్ళే ఉండరా మరి లేని పరికారం పెట్టి కూల్ వద్దు, నార్మల్ కూల్ వేడి నీళ్ళు పొద్దున వేడి కావాలి. దూలపల్లి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎంసెట్ 2020ని జూలై 3న నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ పరీక్షను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం కళాశాల వెబ్సైట్ సందర్శించమని తెలియజేశారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో 2020లో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులకు మార్క్ టెస్ట్, ఎంసెట్ మార్క్ టెస్ట్ ఆన్లైన్లో కండక్ట్ చేయబడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే వారికి ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే 6th జూలై ఏదైతే యాక్చువల్గా ఎంసెట్ జరుగుతుందో దానికి ప్రాక్టీస్ పరంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందువలన మేము ఆన్లైన్లో జూలై 3rd రోజు 10 to 1 o'clock 3 hours టెస్ట్ ఉంటుంది. దీన్ని అటెండ్ అయ్యి దీన్ని సద్వినియోగం చేసుకుంటే అది కంపల్సరీ వారి యొక్క మెయిన్ ఎంసెట్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రజావేదిక కూల్చి నేటికి సరిగ్గా ఏడాదైన సందర్భంగా ప్రజావేదిక శిథిలాల వద్దకు టీడీపీ నేతలు చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఆదేశాలను ధిక్కరిస్తే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా టీడీపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో టీడీపీ నేతలు నక్క ఆనందబాబు, దేవినేని ఉమా, వర్ల రామయ్య, అలపాటి రాజా, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఇంటికి వెళ్లే మార్గాల్లో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే చంద్రబాబు ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసులు మోహరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీస్ వ్యవస్థను కేవలం టీడీపీని నేతలను వేధించడానికే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి నక్క ఆనందబాబు మండిపడ్డారు. సరే, మేము చంద్రబాబు గారి ఇంటికి వెళ్తాం, చంద్రబాబు గారి ఇంట్లో కూర్చుంటాం. చంద్రబాబు గారి ఇంటికి పర్మిషన్ ఎందుకు? మేము గుంపుల కింద అక్కడ ఉన్నాం సార్. ఎవరున్నారు? వాళ్ళెవరు మాకేం తెలుసు? వాళ్ళని పంపించండి మీరు. వాళ్ళతో మేమేం పిలవలేదు, మేము మాకేం సంబంధం లేదు. డిస్పోజ్ చేసుకోండి వాళ్ళతో మాకెందుకు? ఇప్పుడు వాళ్ళది 4th ఎస్టేట్, వాళ్ళని ఏం చేస్తారో ఎట్లా డిస్పోజ్ చేసుకుంటారో మీ చట్టం ప్రకారం, రూల్ ప్రకారం చేయండి. మేము అక్కడికి వెళ్తున్నాం. మేము చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి మేము మీటింగ్, ఆ మీటింగ్ మీరు ఆపడానికి లేదు కదా. చంద్రబాబు గారి ఇంటికి ఎందుకు పర్మిషన్? చంద్రబాబు గారి ఇంటికి పర్మిషన్ ఎందుకండి? ఆయన ఇంటికి ఎందుకు? మీరు మా కొత్త వాళ్ళకి చెప్పండి చెబుతున్నారు. చంద్రబాబు గారి ఇంటికి వెళ్తున్నాం. ప్రజావేదిక దగ్గర మేము ఆగం. చంద్రబాబు గారి ఇంటికి వెళ్తాం. మేము తెలుసు నాకు. లోపల ఇంటి లోపల ఎంతమంది? బయట 4 కంటే ఎక్కువ ఉండకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవారికి సొంత ఇంటి కల నెరవేరబోతుందని అనంతపురం జిల్లా కదిరి పురపాలక సంఘం నందు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం ప్రారంభించారు. రేపటి నుండి మున్సిపల్ కార్యాలయంలో అర్హులైన వారి పేర్లు మరియు ప్లాట్ నెంబర్ రూపంలో కనబరుస్తారని తెలిపారు. అర్హులైన వారు అక్కడికి వచ్చి వారి ప్లాట్ సంఖ్యను చూసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంఆర్ఓ మారుతి ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
కార్యక్రమంలో భాగంగా ఈ పేదలందరికీ ఇల్లు అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం. చాలామంది బడుగు బతికిన వర్గాల యొక్క కళ ఇల్లు కట్టుకోవడం అనేది దాని అందరికీ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరికీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వారందరికీ కూడా మనకి టౌన్లో మొత్తం 2936 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం ఆన్లైన్ ద్వారా ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ లిస్ట్ మీద అభ్యంతరాలు చెప్పాలనుకుంటే మనకి ఇంతకుముందు తహసీల్దార్ గారు చెప్పినట్టు మున్సిపల్ మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో దాదాపుగా 30 లక్షల మందికి వచ్చే నెల 8వ తారీఖున దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. మరి అందులో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీకి సంబంధించి లాటరీ తీసే కార్యక్రమం ఇప్పుడే పూర్తి చేశాం. మరి కదిరి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 4885 మందికి ఇంటి పట్టాలు ఇస్తూ ఉన్నాం. అందులో 2996 మందికి మున్సిపల్ పరిధిలో పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి లాటరీ పూర్తి చేశాం. మరి మిగతా మండలాల్లో గ్రామాల వారీగా ఏ గ్రామాల్లో తక్కువ మంది లబ్ధిదారులు ఉండడం వల్ల ఎక్కడ అవసరమైతే అక్కడ చీటీల ద్వారా లాటరీలు తీసి ఇప్పటికే వాళ్ళందరికీ కూడా కేటాయింపులు జరిగినాయి. అది ఈరోజు మున్సిపాలిటీలో పూర్తి పారదర్శక. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యేక పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదు. ఉద్యమకారులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ. తెలంగాణ గరీబుల రాష్ట్రం కాదు, 100% ధనిక రాష్ట్రమేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి. పాత బస్తీలో మహాభిషేకంతో అట్టహాసంగా ప్రారంభమైన బోనాలు. పాల్గొన్న హంపి పీఠాధిపతి శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి. ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న నుండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.